దేవర్షి మీరా ఇక్కడ? అవును కుమార కార్తికేయ, ఎన్నో దినాలుగా కైలాసాన తమ దర్శనం కలగలేదు. తమరిని దర్శించే కోరికతో ఇక్కడికి వచ్చేశా. నన్ను దర్శించాలనే కోరిక? ఏమిటి మీరంటున్నది దేవర్షి? నేను స్వయంగా మా తండ్రి పరమేశుని, మా తల్లి పార్వతిని దర్శించగోరుతున్నాను. కానీ ఏం చేయను, వివసుణ్ణి. అక్కడంతా కుశలమే కదా? నారాయణ నారాయణ, సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని సర్వసౌభాగ్యాలు చేకూర్చే పరమేశ్వరుడు ఉండే చోట అంతటా సర్వసౌభాగ్యమే కదా కుమార కార్తికేయ. కానీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు, కాస్త తమరు వివరిస్తారా? దేవర్షులకే అర్థం కాకపోతే నేను ఏ విధంగా వివరించగలను? తప్పక వివరించగలరు కుమార కార్తికేయ, తప్పక వివరించగలరు. ఎందుకంటే ఈ ప్రశ్న తమరికి సంబంధించిన విషయాలతోనూ ముడిపడి ఉంది. అది ఎలాంటి ప్రశ్న దేవర్షి? అదే తమరు కైలాసాన్ని వదిలిపెట్టి ఇక్కడికెందుకు విచ్చేశారని. అదెందుకో ఇంతకు ముందే స్పష్టంగా చెప్పానుగా దేవర్షి. బహుశా తమరు మర్చిపోయారేమో. ముల్లోకాల సమస్యల భారమంతా నా తలపైనే మోస్తూ ఉంటాను కుమార కార్తికేయ. బహుశా మరిచిపోయానేమో. దయచేసి తమరు మళ్ళీ చెప్పండి. దేవర్షి, నేను శైలపర్వతపు అడవిలో నివసించే ఆటవికులకు, ఆదివాసులకు భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించ నిశ్చయించుకున్నాను. అగస్త్యముని ప్రేరణతో ఇప్పుడు నేను ఇదే స్థలంలో నా కర్తవ్యము, బాధ్యతలకు బంధితుడనయ్యాను. తమరి సంకల్పము, బాధ్యత, తమ కర్తవ్యము పూర్తయ్యాక మళ్ళీ కైలాసం వచ్చేస్తారుగా కుమార కార్తికేయ? లేదు దేవర్షి, ఇక అది అసంభవం. ఏం కుమార కార్తికేయ, ఇందులో అసంభవమేముంది? దేవర్షి, ఇక్కడి ఆదివాసులు నాపై ఎంత ప్రేమ, గౌరవము చూపారంటే కావాలన్నా కూడా నేను వారికి ఎన్నడూ దూరం కాలేను. కుమార, తమరు తమ తల్లిదండ్రుల గురించి ఏమనుకుంటున్నారు? వారు ఎక్కువ కాలం తమ నుండి దూరమై సంతోషంగా ఉండగలరా? నేననుకుంటే ఏమవుతుంది దేవర్షి? జరిగేది ఆ పరమేశ్వరుడు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఇక వారు అనుకోవాలి పుత్రుణ్ణి కలుసుకోవడానికి ఇక్కడకు రావాలని. ఏ భక్తుల పిలుపుకు వారు పరిగెత్తుకు వస్తారు. భక్తుడుగా పుత్రుడుగా నావి 2 రూపాలు కదా, మరి నాకు దర్శనమివ్వటానికి రారా? అసుతోషుడంటారు ఆయనను. భక్తుల పిలుపును అలక్ష్యం చెయ్యటం ఆయనకెప్పుడూ సాధ్యమే కాదు. ఆయన దర్శనం పొందటంతో తమకొక కొత్త అనుభూతి కలుగుతుంది. ఏమిటా కొత్త అనుభూతి దేవర్షి? ఆయన అద్భుత, దివ్య, విశాల రూపాన్ని చూడటమే. అంటే ఏముంది కుమారా, తమరు లోక కళ్యాణము, లోకసేవ, ఇంత శివభక్తిలో మునిగిపోయి ఎంత గొప్ప, ఎంత విశాల రూపాన్ని ధరించారు. అలాంటప్పుడు ఆ తండ్రి తన తనయుడికి తీసిపోతారా? ఆయన పేరే పరమశివుడు కదా. తన సౌభాగ్యకర వైఖరిని తీవ్రతరం చేసి తన లీలల ప్రసారాన్ని తీవ్రం కావిస్తారు. సహజమే కదా, ఆయన రూపం ఇంకా గొప్పదిగా విశాలమైపోయింది. అయితే వారిని శీఘ్రమే దర్శించగోరుతున్నాను దేవర్షి. కుమార కార్తికేయ, తమరి ఈ ఇచ్ఛ శీఘ్రమే పూర్తవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. స్వామి, నారదుడు ఇప్పటిదాకా తిరిగి రాలేదే? అవును దేవి, సమాచారం సంపాదించి అందించడంలో అతి ప్రవీణుడైన నారదుడు నిశ్చయంగా ఈ పాటికి కార్తికేయుని వద్దకు చేరుకుని ఉంటాడు. ఈ పాటికి కేవలం అక్కడికి చేరే ఉంటాడా? నా ఉద్దేశంలో ఆయన ఇక్కడికి చేరుతూ ఉంటాడని. పూర్తి విషయమంతా వినుదేవి. నారదుడికి ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది కార్తికేయుడు మనల్ని చేరడానికి తపిస్తున్నాడని. మనం తప్పించడం లేదా కార్తికేయుణ్ణి చూడటానికి? అయితే మరి మనమే వెళదాం కార్తికేయుని వద్దకు. మరి నారదుడు సందేశం తీసుకొస్తున్నాడు కదా? సందేశం మనకు అందిపోయిందిలే దేవి. మనం ఏమిటి, నారదుడి సందేశం అందితే గాని కదలమా? అతడిక్కడికి వచ్చేలోపే మరి మనం తప్పక బయలుదేరవలసి ఉంటుంది. అదే తమరి ఉద్దేశం అయితే మరి పదండి ప్రభు. నా మటుకు నేను కార్తికేయుణ్ణి చూడాలని ఉవ్విళ్ళవుతున్నాను. పదండి ప్రభు. నారాయణ 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 నారాయణ. దేవర్షి ప్రణామం.
దేవర్షి, పరమశివ శంకరుడు, పార్వతీమాత ఎక్కడికో అదృశ్యులైపోయారు. తమరికి ఏమైనా తెలుసా? నందీశ్వర, పరమేశుడు అదృశ్యులై ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను వెతుక్కుంటూ నేనక్కడికి తప్పక చేరుకుంటాను. నారాయణ నారాయణ. దేవి, మనం నందికి ఇతర శివగణాలకు చెప్పకుండానే కైలాసం నుండి వచ్చేశాం. వారికి చెప్పి రావడమే ఉచితం అనిపిస్తోంది నాకు. చెప్పకపోతే నేను స్వామి, వారందరికీ తమరి వియోగము అలవాటే. అందుచేత వారు అర్థం చేసుకోగలరు తమరు ఏదో విశేష కార్యం మీదనే వెళ్ళుంటారని. పైగా నారదుడున్నాడు కదా, ఆయన వారికి పరిస్థితిని స్పష్టంగా వివరించగలడు. మాత, పరమేశ్వరుని ఆజ్ఞ లేకుంటే నేనేమీ స్పష్టంగా వివరించలేను. నారదా, వచ్చేసావా? నారదా, మాకు తెలుసు నీవు తప్పక మా వెంట వస్తావని. మరి పెద్దల వెంట ఉండటమే కదా చిన్నవారికి మంచిది, లాభకరము కూడా. పరమేశ, ఈ సమాచారం తమకు అందించాలి కదా. అందించకపోతే తమరు నన్ను కర్తవ్య విముఖుడంటారు. నారాయణ నారాయణ. ఏమిటా సమాచారం నారదా? సమాచారం పరమేశ్వరునికి అందనే అందింది మాత. ఆయన దాన్ని అనుసరించి వ్యవహరించారు. తమకింక చెప్పడంలో అర్థం ఏముండదు మాత. నారదుని శబ్దజాలంలో పడవద్దు దేవి. నిజం చెప్పాలంటే నారదుడు మనతో పాటుగా కార్తికేయుణ్ణి కలుసుకోగోరుతున్నాడు. అందుకే ఇక్కడ మనల్ని కలిశాడు. కానీ నారదా, నీవొకసారి కార్తికేయుణ్ణి కలుసుకున్నావు కదా, మరి మాతో పాటు మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నిజం చెప్పాలంటే పరమేశ, ఎవరినైనా ఒంటరిగా కలుసుకుంటే కలిగే ప్రభావము వారి తల్లిదండ్రులతో పాటు కలుసుకున్నప్పటి ప్రభావము ఒకటి కావు. అలాగా? నీవు కార్తికేయునిపై నీ ప్రభావం చూపటానికి మాతో పాటు వస్తున్నావా? లేదు పరమేశ, ఎన్నటికీ కాదు. మూల సత్యం ఏమిటంటే, నేను ఇలా తల్లిదండ్రులు పుత్రుడు కలుసుకోవడం నా కళ్ళారా చూద్దామని అనుకుంటున్నాను. ఎన్నో దినాలుగా నా మరో కోరిక ఏమిటంటే, తమరిద్దరితో పాటు కైలాసం నుంచి బయట ఉండి కొంత సమయం గడపాలని. జాగ్రత్త నారదా, అవకాశవాది అవుతున్నావు నువ్వు. జగతిలోని గృహస్థులందరికీ అవకాశవాదం దోషమేమో భక్తవత్సల. నేను ఒక బాలబ్రహ్మచారిని కదా, నాకెందుకు భయం? తమ వెంట రమ్మంటారా? ఏం పార్వతీదేవి, పుత్రుడు తల్లిదండ్రులు కలుసుకునే ఈ సమయంలో నారదుడు రావడం నీకు మరి బాగుంటుందా? స్వామి, నారదుడు కార్తికేయుడు జన్మించక ముందు నుంచి తమకు ప్రియపుత్ర సమానుడు. అందుచేత అతన్ని వెంట తీసుకువెళ్లాలా వద్దా అనే నిర్ణయం ఏదో తమరే తీసుకోవాల్సి ఉంటుంది, నేను కాదు. చూసావా నారదా, పార్వతీదేవి కూడా నీ లీలల వల్ల ప్రభావితురాలైంది. మాకు తెలుసును నీవు నీ మాట తప్పక చెల్లించుకు తీరుతావని. పద, ముందుకు నడు. మహాముని అగస్త్యులకి కుమారస్వామికి మహాముని అగస్త్యులకి కుమారస్వామికి మహాముని అగస్త్యులకి కుమారస్వామికి. అయ్యా మునివర్య, తమరే మా కుమారస్వామిని కైలాసం నుండి తెచ్చుండారు. తమరి దయ లేకపోతే మాకెట్టా కుమారస్వామి దర్శనం కలిగి ఉండేదే. అయ్యా మునివర్య, మా వాడు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆడకెళ్ళాడండి. వస్తారు, శీఘ్రమే వస్తారు. మీకందరికీ తెలుసు, ఆయన 15 దినాలు ఏకాంత తపస్సుకే వెళతారు. ప్రతి అమావాస్యకు అలాగే పౌర్ణమికి దర్శనమివ్వడానికి వస్తారు. నేడు పౌర్ణమే, దర్శనమివ్వడానికి ఎలాగూ వస్తారు. షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి. నేను రావడం కాస్త ఆలస్యమైంది. మీరంతా నాకై వేచి ఉండవలసి వచ్చింది.
అందుకు చింతిస్తున్నాను. కానీ నాకెందుకు సంతోషంగా ఉందంటే, నేను ఆశ్రమంలో 15 దినాలు లేకున్నా ఆ సమయంలో మీరంతా ధర్మము భక్తి మార్గాలను ఎంతో నిష్ఠగా నిర్వర్తించారు. ఇది మా గొప్ప కాదు స్వామి, తమరిదేనండి. ఎందుకంటే తమరి దయ లేకపోతే ఇదంతా ఎలా జరిగేది? కుమారస్వామి, తమరు మా అందరి మనసుల్లో ధర్మాన్ని భక్తిని ఎంతగా రగిలించారంటే అవి లేని బతుకు ఎందుకు అనిపిస్తోంది? కుమారస్వామి, ఇదంతా కూడా తమరి సెలవే గందా, మరి తమరి సెలవే ఇది కుమారస్వామి. పరమేశ్వరికి పార్వతీమాతకు పరమేశ్వరికి పార్వతీమాతకు పరమేశ్వరికి పార్వతీమాతకు. ఓ కుమార సుబ్రహ్మణ్య స్వామి, తమరు మా గొప్ప తల్లిదండ్రులకే మా గొప్ప సంతానం అండి. మేమంతా తమ కాడ తల ఒగ్గుతామండి, తల ఒగ్గుతాం. మేమంతా తమకు హారతి పూజ చేస్తామండి. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. శక్తి నిండిన నేత్రపుంజము, శక్తి నిండిన నేత్రపుంజము, ముక్తి కోరును ఈ ప్రపంచము. పరమతత్వము పరబ్రహ్మము, బాలకుడవై సుఖము నొసగుము. శీలమంతా రూపు దాల్చిన నీకు జయ జయము. జయమే కలుగును జయమే స్వామి సుబ్రహ్మణ్యం నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ మంగళప్రదము. జయమే జగాన కుమార స్వామి నీకు జయ జయము. నెమలినే కీతేనే పలుకుల, నెమలినే కీతేనే పలుకుల, వెలిగినావు కుమార స్వామి. స్కందుడవుగా పేరుగాంచితివీవు పార్వతి ప్రియ సుతుడవై, మనసులోనే నిలిపి కొలుతుము నీకు జయ జయము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగాంచును కార్తికేయ మంగళప్రదము. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. నీకు జయ జయము. నీకు జయ జయము. షణ్ముఖ కార్తికేయునికి
షణ్ముఖ కార్తికేయునికే షణ్ముఖ కార్తికేయునికే పరమేశ్వరికి పార్వతీ మాతకు భక్తవత్సలుడు కుమార సుబ్రహ్మణ్య స్వామికి ప్రభు వింటున్నారా తమరు మీ పుత్రునికై జయ జయధ్వానాలు? కేవలం పుత్రునికే కాదు, తల్లిదండ్రులకు కూడా జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ధన్యులే. తమ తనయునికై జయ జయధ్వానాలను వినగలిగే అదృష్టం పొందిన తల్లిదండ్రులు ధన్యులే, ధన్యులే. ఆ పుత్రుడు ధన్యుడే నారదా. అతడు తన సత్కార్యాలతో తనకు తన తల్లిదండ్రులకు కూడా ప్రజల హృదయాల్లో స్థానం కల్పించి వారి జయ జయధ్వానాలను అందుకున్నవాడు. మాత నిజం చెప్పారు. తల్లిదండ్రుల సత్కార్యాల వల్ల పుత్రునికి లాభం కలగటం సామాన్య విషయమే. కానీ పుత్రుని యోగ్యత వల్ల తల్లిదండ్రుల గౌరవం పెరగటం నిశ్చయంగా గౌరవనీయమైనది. గౌరవమే కాదు మాత, ఇది అసామాన్య సత్యమే. పరమేశ, తమరిక ఇప్పుడే కుమారస్వామి కార్తికేయుణ్ణి కలుసుకుంటారా? నా కోరిక ఏమిటంటే మనం వెంటనే వెళ్ళి మన పుత్రుని కలుసుకోవాలి. కలయికకై అంత తొందరపాటు పనికిరాద్దేవి. మనం వేచి ఉండవలసిందే. కానీ మనం ఎక్కడ వేచి ఉండాలంటారు? నేను అనుకోవటం, మనం ఈ కుమార కార్తికేయుని భక్తులైన బిల్ల ఆదివాసుల మధ్యలో బిల్లుల రూపంలో అతడి కోసం నిరీక్షించడం మంచిది. తమరేమంటారు పరమేశ? నారదా, అప్పుడప్పుడు నీవనే మాటలను వింటే వాటిని సమర్థించవచ్చు అనిపిస్తుంది. కేవలం అప్పుడప్పుడా? ఏ అప్పుడప్పుడంటే ఎక్కువ అనిపిస్తోందా? ఆలోచన మంచిదే. పదదేవి, పుత్రుని కలయికకై ఒక కొత్త వేషం ధరిద్దాం. కుమారస్వామి భక్తులతో కలిసి వారి భక్తి సుఖాన్ని మనము పొందుదాం. బాబు, మేము దూర గ్రామం నుంచే కుమారస్వామి దర్శనానికి వచ్చాం. దయించి మాకు కాస్త చెప్పండి, ఆయన దర్శనం మాకు ఎట్టాగా అవుద్ది? నాకైతే తెలీదండి. అయ్యో, ఏలా మించిపోయిందయ్యా. మించిపోయిందా? ఎందుకంటే నువ్వు ఆలస్యంగా వచ్చావా. అయితే మరి ఆ కుమారస్వామి దర్శనం అవదంటారా? అవుద్ది అవుద్ది, కానీ కాసు కూసవాలా. ఆయన పున్నమికి అమావాస్యకి దర్శనమిస్తారు. నేడిప్పుడు ఇందాకనే దర్శనమిచ్చి వెళ్ళారు. ఇప్పుడిప్పుడే ఇక వచ్చే అమావాస్య దాకా ఏచి ఉండాల్సిందే. నేనైతే చెప్పాను కదా త్వర త్వరగా పదమని, కానీ నా మాట ఎవరైనా ఇంటే కదా. ఓయ్ స్వామి, నేను చెప్పలేదా తొందరగా కానీమని చెప్పలేదా? మీ ఇద్దరూ చెప్పుంటే నేనేమన్నా తపస్సులో కూకున్నానా? ఏ సరే సరే, ఇప్పుడు తగులాటం ఎందుకో. పోయిన అవకాశం ఎంత తగులాడినా ఇంకా తిరిగిరాదా. సరే, ఇది చెప్పండి, మరి మీరు ఏ ఊరు నుండి వచ్చారా? అదే ఊరు నుంచే. అదే ఆ పక్కనున్న ఊరు నుంచి. అదే మా అయ్య ఊరు నుంచి. సమగరపురం నుంచే. ముగ్గురం సమగరపురం నుంచి వచ్చాం. కుమారస్వామి భక్తులం ముగ్గురం. అట్టగట్టగా. మీ పేరేందే? నా పేరా? నా పేరు అర్జునుడు. నాదేమో మల్లిక. తుంబరుడు. నా పేరు తుంబరుడు. తెలిసిందిగా పేరు. మేమేం చేయాలా? ఇంటికి వెళ్ళిపోవాలా? వద్దొద్దొద్దు, అట్టాగనుకోమాకండే. ఇక్కడ కుమారస్వామి దర్శనానికి కనుక వచ్చినారు గందా, దర్శనం కాకుండా తిరిగి వెళ్ళరాదు సుమా. తిరిగి వెళ్ళక ఏం చెయ్యాలి? ఏడకెళ్ళాలి? వచ్చే అమావాస్య దాకా మా ముగ్గురిని ఏడుండమంటావు? నా ఇంటికాడు ఉండండి. మీరు ఈ పల్లెకే కదా, నాకు కూడా అతిథులే. రండి, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? మేము తెలియని వాళ్ళం. అయ్యయ్యో,
ఇంకా తెలియని వాళ్ళేంటే నేను కుమారస్వామి భక్తుణ్ణి, మీరు ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళు కదా, మనమంతా ఒకటే. అవును, ఆ కుమారస్వామియే అందరి మనసుల్లో ఒకటేననే ఆలోచనని కలిగించాడు. అర్జునుడా 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 అర్జునుడా, రాజుది గురువుది ఒకటే ధర్మం, అందరి మనసుల్లో ఒకటేననే తలంపు రాగిలించడం. అయ్యయ్యా, మీ అర్థమైంది. ముగ్గురి మనసుల్లోన కుమారస్వామి దయ వల్ల అలాంటి తలపే కలిగింది. పదండి మా ఇంటికి. రండి 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 మా ఇంటికి. అమ్మాయి పళని, వీళ్ళంతా మనకి అతిథులు. కుమారస్వామి దర్శనానికని వచ్చారు, కానీ జాగు చేశారు. కోసే పిల్ల, ఇది మల్లిక, ఈయన అర్జునుడు. మరి ఈయన తుంబురుడు, ఈయన సేవకుడు. ఈ అతిథులు ఎప్పటిదాకుంటారు మరి? వచ్చే అమావాస్య దాకా ఉంటారా? కుమారస్వామి దర్శనం అయ్యేదాకాను. వసే, ఇక ఊరికి అధిక బెస్తలు అడగబాక. వీరికి అన్నం నీళ్లు ఉండటానికి అంతా నువ్వే చూడాలి. సరేనయ్యా, నేను ఇక్కడ ఉండేదాకా చూసుకుంటా. రాబోయే సోమవారానికి పళనికి మనువు అవుద్ది. మీరందరూ కూడా పెళ్ళికి రావాల్సిందే మరి. అలాగే తరాసయ్య, తప్పకుండా వస్తాం. ఇదో సామి, మీరందరూ కూడా రేతిరి చూశారుగా. తరాసు కూతురు పళ్ళని తుంబురును చూసి ఎలా మనసు పడిందో. అయితే ఏంటి సామి, మనం తరాసుకి అతిథులం గందా. ఆయన మనందరినీ చక్కగా చూస్తున్నాడు గందా. మనం అందరం కూడా ఆయనకు మంచి చెయ్యాలి కదా. అయితే నువ్వే చెప్పు మరి, మనం ఆయన చేసిన దానికి ఎట్లా మంచి చెయ్యాలో. నాకేమనిపిస్తాందంటే పళ్ళనికి మనువు తుంబురుడితో. అర్జునుడా వద్దు, మనువు వద్దు. అర్జునుడా, తమరు మల్లికకు చెప్పండి అలా ఏమి మాట్లాడొద్దని. నేను బాల బెమ్మచారిని కదా. జరుగుతున్నదంతా నీ మూలంగానే జరుగుతోంది తుంబురు. నా మూలంగానా? ఇక్కడికి వద్దామనే తలపు నువ్వే కదా రేపు పెట్టావు. మాతో పాటు ఇక్కడికి వద్దామనేది కూడా నీ కోరికే. ఆదివాసిని అవుదామనే కోరిక కూడా నీదే కదా. ఒకసారి ఆదివాసి అయినాక 6 నీతి నియమాల్ని పాటించాలి కదా తుంబురు. అర్జునయ్య, పళ్ళు తినండి అయ్యా. అర్జునయ్య, నాకో మాట చెప్పాలనుంది. చెప్పు మరి. కాసింత సిగ్గెత్తంది. అయ్యో, సిగ్గెందుకయ్యా, చెప్పు మరి. తవరు చూస్తున్నారు, నాను చూస్తున్నాను. తవరికి ఎరికే, నాకు ఎరికే. ఏంటి? అదే, మా అమ్మాయి పళని తవరి సేవకుడు తుంబురుడంటే మనసు పడిందయ్యా. తరాసయ్యా, మీరు అన్నారుగా సోమవారున్నాడు పళ్ళని మనవాడుతోందని. అలాగైతే ఆమె తుంబురుడిపై మనసు పడ్డం పరువైన పనేనా? లేదు లేదు లేదు,
మా సమాజంలో కూతురు సుఖం కోరుకోవటం అన్నిటికన్నా ముఖ్యమైనది. కూతురు కోరుకుంటే ముందుగా అనుకున్న వరుణ్ణి కూడా వదిలేసి కొత్త వరుణ్ణి ఎన్నుకోవచ్చు. ఓ తరాసయ్య, మేం తుంబురుణ్ణి పళనితో మనువాడ్డానికి ఒప్పించగలం. నా కూతురు సుఖపడటానికి అలా చెయ్యటం నాకు ఉపకారం చేసినట్టేనయ్యా. అర్జునయ్య, మనువు సంగతి అలా ఉంచి మీరు పళ్ళు తినండి అయ్యా. ఎప్పుడెళ్ళాడు తుంబురుడు? ఇంకా తిరిగి రాలేదేం చెప్పమా? యాడికెళ్ళాడో చెప్పనైనా లేదు. ఎప్పుడు వస్తాడో ఏమో. అర్జునయ్య, తుంబురుడు ఇంకా రాలేదా? మాకు అదే ఇశారం. ఎక్కడికి వెళ్ళాడో చెప్పే ఉంటాడుగా యాడికెళ్ళాడు. చెప్పెళితే తిరిగి తీసుకురాము అతన్ని. ఇంతకు మునుపు ఎప్పుడైనా ఇలా చేశాడా? ఒక పట్న ఉండే రకం కాదులే మావోడు. అతడి కాళ్ళకి చక్రాలుంటాయిలే. మావోడు ముల్లో కల్లును తిరుగుతా ఉంటాడు. ముల్లు కాలునా? అతడికి ఒక గ్రామం, ఒక లోకం అనిపిస్తుంది. అబ్బో, ఇదేదో సిక్కేవారమే. అతడికి ఇక్కడ వనప్రదేశ విషయం తెలుసునా? అడవి జంతువు మీదకొస్తే పానాలు పోయినట్టే కదా. మా తుంబురుడికి జంతువులు బారి పడకుండా ఉండడం కూడా చేత కాదు. జంతువుల బారి పడకుండా ఉంటాం చేత కదా. అయితే ఇంకా మరి గట్టి సిక్కే. ఇప్పుడు ఏమవుతుంది? మాకు ఇసారంగానే ఉంది. తమరి సింత కన్నా నా సింత ఎక్కువే. మీకతడు కేవలం సేవకుడు, మాకైతే మరి కాబోయే అల్లుడాయే. అతడు అలా వెళ్ళి ఉండకూడదు, కాస్త ఆలోచించాల్సింది. అతడికి ఏమైనా అయితే మరి మా సంగతి ఏమిటి? ఏటి మా సంగతి? అతన్ని ఎతకాలంటే ఎక్కడని ఎతకాలి? ఇంత పెద్ద అడవిలో అడవి జంతువుల మధ్య ఎక్కడని ఎతకగలం? అయినా సరే వెళ్ళి ఎతుకుతా. ఓ సామి, తుంబురుడెంత గట్టి సిక్కు తెచ్చి పెట్టాడో. తుంబురుడికి ఒకే చోట ఎప్పుడు కాలు నిలవనే నిలవదు కదా. అతడు ఆడ ఈడ సమాచారం పంచిపెడుతూ ఉంటాడు, సమాచారాన్ని తెస్తా ఉంటాడు. అది చేయడానికే ఎల్లుంటాడు. అర్జునయ్య, అరే ఇదేటి? మాత నా ప్రశ్న కూడా ఇదే. తమరిద్దరూ కలిసి నన్నేదో ఇరకాటంలో పెట్టేశారే. మాత, అర్జునయ్య, ఇక నేను ఎక్కువసేపు నేను ఈ చిక్కుల్లో పడదలుచుకోలేదు. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఈ నాటకం ఇప్పుడే ముగిస్తాను. సిక్కులోనైతే నువ్వెలాగో సిక్కవలే తుంబురు. దీన్ని ఇక్కడే ముగించేసి నువ్వు ఆ అమాయకురాలు పాలనికి అన్యాయం చేస్తావా? అయితే నువ్వు ప్రేమ నౌకను అట్టేట ముంచేసి ఆమెని వదిలేద్దామనే. ఓ స్వామి, వదలడం ఏంటి, ప్రేమేంటి, న్యాయమేంటి, నట్టేరేంటి అర్జునయ్యా? ఇదంతా తమ లీలయ్య. ఈ సుడిగుండంలో నేను పడిపోయి మునిగిపోతున్నాను. అర్జునయ్య, ఈ లీలలు మానే నీ లీలలు మానే అర్జునయ్య. నన్ను సుడిగుండం నుంచి బయటికి లాగయ్యా అర్జునయ్య. మరి నువ్వు ఎలా ఏం చేయబోతావు తుంబురుడా? అర్జునయ్య, తమరి అనుమతితో ఇక్కడి నుంచి పలాయనం చేసేస్తాను. ఇక ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండటం ఉచితం కాదు అర్జునయ్య. నాకు పలనికే మంచిది కాదు. నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఏదో సిక్కులు తెచ్చి పెడుతుంది. ఇక నేను పోతా. విన్నావు కదా, తుంబురుడు మన ఇక్కడికి తెచ్చి పారిపోతానని అంటున్నాడు.
ఇతన్ని ఎలనిద్దామంటావా? తుంబురుడు గనక ఇక్కడ ఉంటే వినోదంతో వాతావరణం బాగా ఉల్లాసంగా ఉంటుంది. అంచేత తుంబురు సింతలన్నీ మానేసి ఇక్కడే ఉండిపో. లేదు మాత, ఇక్కడ ఉండను. ఆ పళనిని చూస్తే భయం. నేను ఇక్కడ ఉండటం సాధ్యం కాదు. నేను ఎడతా మాత, నాకు సెలవివ్వు. కుమారస్వామికి జయం. తుంబురుడు ఇక్కడికి వచ్చాడా? నేను అతడి గొంతు విన్నానే. అవును, ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇక తిరిగి మళ్ళీ వచ్చేది లేనే లేదు. ఏ ఎందుకు రాడంట? పళని ఒక తప్పు అయిపోయినది. అయ్యో, ఏం తప్పు జరిగిపోయింది? సగం తప్పు మాది, సగం తప్పు మీ నాయన తరాసుదీని. అంటే మరి నా వల్ల తప్పేమీ జరగలేదు కదా. అయినా నేను ఫలము అనుభవించాలన్నమాట. ఆ తప్పేదో నేను చేయకపోయినా కూడా. అట్టాటిది ఏమి కాదు పళని. విధి విధానంలో ఎప్పుడు ఆ దోషాలు ఉండవమ్మా. మరి కానీ నా తప్పేముంది? ఎవరు చెప్తారు నాకు నా తప్పేంటో? తప్పల్లా నువ్వు తరాసుకి కూతురు అవడమే. అతడు తొందర వల్ల ఆలోచించకుండా సంప్రదాయం పాటించక నిర్ణయాలు చేస్తాడు. మా తప్పేటంటే నీ తండ్రి చేసే తొందరపాటు వల్ల తుంబురుడికి పెళ్ళయిందని మేము బయట పెట్టలేదు. పిల్లలకి తండ్రి కూడాను. ఒసే పళని, తుంబురుడికి పెళ్ళాం పిల్లలున్నారు. స్వామి, తుంబురుడి కోసం మనం అబద్ధాల మాటలు చెప్పడం ఏది ఏమైనా మనకి ఉచితమేనా అంట. పళని బ్రాహ్మణి మోహాన్ని తొలగించడానికి అలా చెయ్యడం తప్పనిసరి అయింది మల్లిక. ఏమైనా బిల్లుల వేషాలను ధరించి మనం నాటకం అయితే ఆడాం. ఈ నాటకం తుంబురుడు పళనిల కోసం ఆడాలి కదా. ఓ సామి, నాటకమైతే తుంబురుడు పళనిల మంచికని ఆడాం. మంచికై ఆడేటటువంటి అబద్ధాలు అబద్ధాలు కానేరవు. అవి అన్ని నిజాల్ని మించిన నిజాలు కాగలవు. హితం, చింతన, లోక కళ్యాణం కలిగించే భావాలు ఇలాంటి అబద్ధాల మాలిన్యాన్ని తొలగించేస్తాయి. దీనికి మించిన చేదు నిజం ఏటంటే ఒకరి మనసుకి బాధ కలిగిస్తే అబద్ధాల కన్నా కూడా ఎక్కువ దోషం అనిపించుకుంటుంది.